హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి కడప డిస్టిక్ సిద్ధవటంలో ఉన్నటువంటి సిద్ధవటం కోట గురించి అయితే వివరిస్తాను. ఈ సిద్ధవటం ఫోర్ట్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఓపెన్లో ఉంటుంది. కడప నుంచి ఈ సిద్ధవటం ఫోర్ట్కు రావాలంటే కడపలో బద్వేల్ బస్ ఎక్కితే డైరెక్ట్ ఈ సిద్ధవటంలో దింపుతుంది. లేదంటే కడప నుంచి బాక్రపేటకు వచ్చి బాక్రపేట నుంచి ఈ సిద్ధవటానికి అయితే ఆటోస్ ఉంటాయి. తిరుపతి సైడ్ నుంచి వచ్చే వాళ్ళైతే తిరుపతి నుంచి రాజంపేట, ఒంటిమిట్ట, బాక్రాపేటకు వచ్చేసి బాక్రాపేట నుంచి అయితే ఇక్కడికి ఆటోస్ ఉంటాయని చెప్పాను కదా, ఇలా చేరుకోవచ్చు. ఇక ఓన్ వెహికల్స్ వచ్చే వాళ్ళైతే ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. ఈ కోట ఎంట్రన్స్లో మనకి ఈ బ్రిడ్జ్ అయితే కనపడుతుంది కదా, ఇది పడిపోయి ఉంది. ఈ కనపడుతున్నదంతా కూడా కోట చుట్టూ ఉన్నటువంటి ఒక కాలువ లాంటిది అనమాట. ఇక్కడ ఆ కాలంలో వాటర్ వేసేవాళ్ళు, వాటర్ వేసి ఇక్కడ ముసళ్ళు పెంచేవారు అనమాట. అంటే కోటలోకి ఎవరు రాకుండా, కోటలోకి ఎవరు రాకుండా కాదు, కోట మీదకి శత్రు సైనికులు దాడి చేయకుండా ఈ నాల ఉపయోగపడేది అనమాట. ఇది ఈ కోట యొక్క ఎంట్రన్స్ అనమాట, అంటే తూర్పు వైపు వాకిలి. ఈ కోటకు 2 దారులు ఉంటాయి, తూర్పు ఒకటి, పడమర ఒకటి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ గరుత్మంతుడు, రైట్ సైడ్లో హనుమంతుడు ఉంటారు. ఇక ఎంట్రన్స్ లోపలికి వెళ్తే ఈ చిన్న ద్వారం గుండా అయితే పోవాల్సి వస్తుంది. ఇది మెయిన్ ద్వారం, ఇక్కడ నుంచి పంపించరు, ఈ లోపల నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు చెక్క దిమ్మెల్లా ఉంటాయి ఒకదాని మీద ఒకటి, కానీ ఇవి చెక్క దిమ్మెలు అయితే కాదు, అలా కనపడతాయి. ఈ కొండ రాలన్నమాట, ఇలా మలిచి ఈ కోటను తయారు చేశారు. రండి లోపలికి అయితే వెళ్దాం. ఈ కోటలో మనం చూడాల్సిన ప్రదేశాలు వచ్చేసి మసీదు, ఈద్గా, మండపము, శివాలయము, సొరంగ మార్గము, తెలుగులో రాసినటువంటి శాసనాలు మరియు సభా మండపం, 16 స్తంభాలు ఉన్నటువంటి ఒక మండపం. మనం లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఈ ప్రదేశం అయితే కనపడుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు టెంపుల్ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలను అయితే ఇక్కడ మలిచారనమాట. ఇక్కడైతే హిందూ దేవతలు ఎక్కువగా కనిపిస్తారు. మీకు ఈ కోటలో మొత్తం హిందూ దేవతలు కనబడతారు. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి మరియు ఇక్కడ ఒక దేవతామూర్తి కూడా ఉన్నారు. ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఉంటాయి. ఈ విగ్రహాలు వచ్చేసి సైనికులు సింహంతో పోరాడుతున్నట్లు, సైనికులు శత్రు సైనికులతో పోరాడుతున్నట్టు ఇక్కడ విగ్రహాలు అయితే ఉంటాయి. ఈ ప్రదేశం అంతా కూడా సభా ప్రాంగణం అన్నమాట. మనం లోపలికి రాగానే రైట్ సైడ్లో ఇలా స్టెప్స్ అయితే కనపడతాయి. దీని పైకి ఎక్కడం వల్ల కోట మొత్తం చూడొచ్చు అనమాట పైకి ఎక్కి. ఈ సిద్ధవటం కోట యొక్క చరిత్ర చూసుకుంటే 1810 వరకు కూడా కడప జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండేది. బ్రిటిష్ కలెక్టర్ ఇక్కడ నుంచి పరిపాలన సాగించేవాడు. అప్పట్లో కడప డిస్టిక్ అంటే చిత్తూరు, మదనపల్లి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, గిద్దలూరు మరియు మార్కాపురం డివిజన్లు అన్నీ కలుపుకొని అతిపెద్ద జిల్లాగా ఉండేది ఈ సిద్ధవటం. మనమైతే కోట పైభాగానికి అయితే వచ్చాము. ఇక్కడ ఈ హోల్స్ కనబడుతున్నాయి. నేను అనుకుంటున్నాను ఇక్కడ వెపన్స్ లోడ్ చేసి శత్రు సైనికులను కాలుస్తారేమో అనేసి, ఎందుకంటే ఈ హోల్స్ కూడా అలానే ఉన్నాయి. కరెక్ట్ మనం బుల్లెట్ దూరేలాగానే, అంటే వెపన్ పెట్టేలాగానే ఉన్నాయి అన్నమాట ఇవి. బ్రిటిష్ వారి కాలంలో మన దేశానికి అయితే పిరంగిలు, వెపన్స్ వచ్చాయి కాబట్టి ఈ హోల్ వచ్చేసి వెపన్ మౌంట్ చేసి కాల్చడానికి అనుకుంటున్నాను. కరెక్ట్గా మీకు ఏమైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఈ కోట పైనుంచి చూస్తే మనకు సిద్ధవటం ఇలా కనపడుతుంది. ఇదంతా కూడా సిద్ధవటం ఊరు అనమాట. చుట్టుపక్కల ఎటు చూస్తే మనకు కొండలు కనపడతాయి. ఇది మెయిన్ మనం వచ్చాం కదా తలుపు పై భాగం అనమాట. ఇది మనకు పైకి వచ్చినాక ఇంకో నిర్మాణం అయితే కనపడుతుంది. ఈ ప్రదేశం చూడండి, శత్రువులు దాడి చేసినప్పుడు వేడి వేడి నూనె పోస్తూ ఉంటారు కదా, అలా పోయడానికి అనుకుంటున్నాను ఇది. ఇక్కడ హోల్స్ అయితే ఒక 4 ఉన్నాయి. మనం ఇంకా కోట నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇలాంటి బురుజుల నిర్మాణం అయితే కనబడుతుంది. ఇవి వచ్చేసి సైనికులు పహారా కాయడానికి మరియు వారు సేద తీయడం కోసం నిర్మించారు అనుకుంటున్నాము. ఇది ఎందుకంటే లోపల ఇక్కడైతే సైనికులు రెస్ట్ తీసుకునే ప్రదేశం అనుకుంటున్నాను.
ఈ బ్రిడ్జ్ అంతా కూడా సరైన మెయింటెనెన్స్ లేక పడిపోయిందనమాట. అక్కడక్కడ కట్టారు, పడిపోయిందని. ఈ కోట పెన్నా నది ఒడ్డునే ఉంటుంది. మనకి ఇక్కడ చూస్తే పెన్నా నది ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ పెన్నా నది ఆనుకొని ఈ కోట నిర్మించారనమాట. ఇది పెన్నా నది ప్రవహించే ప్రాంతం. ఇక్కడ కనపడుతున్న బ్రిడ్జ్ వచ్చేసి కడప నుంచి మనం రావాలంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచి వస్తాము. ఇక్కడైతే రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఇక్కడికి వచ్చేసి నమాజ్ చేసుకుంటారు అనమాట. ప్రదేశానికి ఎదురుగానే మనకి ఇక్కడైతే సమాధులు కనపడతాయి. ఇవి వచ్చేసి ఇక్కడ పరిపాలించినటువంటి రాజుల వంశస్థుల యొక్క సమాధులు అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకో నిర్మాణం అయితే ఉంది. దీని పైకి కూడా మనం ఎక్కొచ్చు. ఇక్కడ చూడండి, సైడ్కు స్టెప్స్ ఉంటాయి. రండి ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. 1506 నుండి 1509 వరకు సమ్మెట గురువరాజు అనే రాజు ఇక్కడ పరిపాలించేవాడు. ప్రజలను పన్నుల కోసం చిత్రవద చేసి హింసించేవాడు అనమాట. రాజ్యంలో స్త్రీలనైతేనేమి, పురుషులను, పిల్లలను బాగా హింసించేవాడంట, ఓన్లీ పన్నుల కోసమే. ఇలా పన్నుల కోసం ప్రజలను, పిల్లలను హింసిస్తున్నాడని తెలిసిన వీర నరసింహరాయలు ఈ కోట మీద దాడి చేసి సమ్మెట గురువరాజు యొక్క తల నరికి విజయనగర సామ్రాజ్యం వరకు తీసుకొని వెళ్ళాడని ఇక్కడ హిస్టరీ అయితే చెప్తుంది. 1605 వరకు ఈ కోట మట్టి కోటగా ఉండేది. దాని తర్వాత రాతి కట్టడం జరిగింది. దాదాపు 18 మంది రాజులు ఈ కోటను పోటీపడి మరీ పరిపాలించారు. ఈ కోట వెడల్పు అంతా కలిపి, అంటే చుట్టూ అంతా కలిపి 36 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ కోటకు 2 ద్వారాలు ఉంటాయి. తూర్పు వైపు ఒకటి, పడమర వైపు ఒకటి. మనం తూర్పు వైపు నుంచి వచ్చాం కదా, ఇప్పుడు పడమర వైపు కూడా చూపిస్తాను. ఈ ప్రదేశం వచ్చేసి ఇంకో మండపం. ఇక్కడ కూడా హిందువులకు సంబంధించిన ఆనవాళ్ళే మనకి ఎక్కువగా కనపడతాయి. హిందూ దేవతల వారికి సంబంధించిన ఆధారాలు కనపడతాయి. ప్రతి రాతికి 4 వైపులా 4 విగ్రహాలు ఉంటాయి చూడండి, ప్రతి స్తంభానికి. ఈ కోటను 18 మంది రాజులు పోటీపడి పరిపాలించారు. అందులో ఒకరికి మాత్రమే చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆ రాజు వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల వారి అల్లుడైన వీర నరసింహరాయలు. వారి తర్వాత ఔరంగజేబు కమాండర్ అయినటువంటి మీర్ జుమ్లా చేతులకైతే ఈ రాజ్యం వచ్చింది. దాని తర్వాత నవాబుల చేతికైతే మొత్తం మారిపోయిందనమాట. ఈ నవాబుల చేతిలో ఉన్నప్పుడే ఇక్కడ మసీదులు, ఈద్గాలు నిర్మించడం జరిగింది. ఇది పడమర వైపు ఉన్నటువంటి దారి అన్నమాట. ఇది ఇందాక చూసాం కదా మండపం, ఆ మండపం పైకి అయితే మనం వచ్చాము. ఇక్కడ కూడా మనకు ఒక సభా మండపం అయితే కనపడుతుంది. ఈ కోటకున్న ఒక విశేషం ఏంటంటే, మనం తూర్పు వైపు లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఒక నిర్మాణం చూసాం కదా, ఇప్పుడు పడమర వైపు ఎంట్రన్స్ చూద్దాము. సేమ్ లోపలికి చూస్తే అదే నిర్మాణం ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇది పడమర వైపు చూస్తే సేమ్ సభా మండపం ఇలానే కనపడుతుంది. అంటే తూర్పు నుంచి వచ్చినా, పడమర నుంచి వచ్చినా సేమ్ ఒకేలా కనపడుతుంది. ప్రస్తుతానికి పడమర వైపు దారిని మూసేయడం జరిగింది. అందువల్ల మనం లోపల నుంచి పడమర వైపు బయటికి వెళ్తున్నాము. పడమర వైపు కూడా సేమ్ మనకు హనుమంతుడు, గరుత్మంతుడు ఎంట్రన్స్లో అయితే ఉంటారు. ఇంకా ద్వారానికి అయితే లక్ష్మీదేవి గారు కూడా ఉంటారు. ఇక్కడే మనకు తెలుగులో రాసినటువంటి శిలాశాసనాలు అయితే కనపడతాయి. ఈ లాంగ్వేజ్ చూడండి, కొంచెం తెలుగులోనే ఉన్నట్టు అర్థమవుతుంది. అక్కడక్కడ ఈ రాళ్ళను పగలగొట్టడం జరిగింది, అందువలన పూర్తిగా అయితే ఉండదు. ఇది పడమర నుంచి వచ్చే దారి అనమాట. ఇప్పుడైతే వాడుకలో లేదని చెప్పాను కదా, ఇక్కడ పంట పొలాలు వేసుకోవడం వల్ల ఇదైతే తాత్కాలికంగా మూసివేశారు. ఇది సిద్ధేశ్వర స్వామి వారి యొక్క టెంపుల్ అనమాట. ఇది టెంపుల్ అని ఎందుకు చెప్తున్నామంటే, టెంపుల్లో ఉండాల్సిన నంది మరియు శివుని లింగాన్ని కూడా విరగొట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఇందులో స్వామివారు అయితే ఉండరు, ఇలా ఖాళీగానే ఉంటుంది. ఇక ఈ టెంపుల్ దగ్గర ఉండాల్సిన నంది విగ్రహం అయితే ఇక్కడనే కొంచెం దూరంగా
పడేసి ఉంది. దాని తల కూడా విరగొట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, నంది విగ్రహం కూడా తల అయితే ఉండదు. ఇంకా మరో సైడ్ అయితే ఇక్కడ టెంపుల్లో ఉండాల్సిన శివలింగాన్ని అయితే విరగొట్టేసి ఇక్కడ పడేశారు. ఇదన్నమాట. ఓన్లీ లింగం మాత్రమే ఉంది. ఇంకా విరగొట్టిన భాగాలు ఈ ముందు పడేశారు. ఇక్కడ ముందులో ఉంటాయి విరగొట్టిన భాగాలు అన్నమాట ఇవి. ఇక లోపల మసీదు ఉందని చెప్పాను కదా, ఇదే అన్నమాట. ఈ దారి గుండా మనం లోపలికి వెళ్తే మసీదు వస్తుందన్నమాట. ఈ దారి గుండా మనం లోపలికి వెళ్తే మొదటగా లెఫ్ట్ సైడ్ వెళ్దాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు పెన్నా నదిలోకి దారి వస్తుంది. రైట్ సైడ్ అయితే దర్గా వస్తుంది. ముందుగా మనం పెన్నా నదిలోకి అయితే వెళ్దాం రండి. ఈ దారి వచ్చేసి కోటలో నుంచి పెన్నా నదికి రహస్య మార్గం అన్నమాట. ఈ మార్గాన్ని శత్రురాజులు ఈ రాజ్యం మీద దండయాత్ర చేసినప్పుడు రాజ కుటుంబీకులు వేరే సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళటానికి ఈ దారి ఉపయోగించేవారని, ఇంకా రాజ్యంలోకి అవసరమైన నీటిని అంటే తాగే నీటిని ఇక్కడ నుంచి తీసుకొని వచ్చేవారని ఈ మార్గం నిర్మించారని ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు. ఈ సొరంగ మార్గం రాజులు పారిపోవటానికి నిర్మించుకున్నదా లేకుంటే నీటి అవసరాల కోసం నిర్మించుకున్నదా మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఇది పెన్నా నది. వాటర్ లెవెల్ తక్కువగా ఉండటం వల్ల మనం సొరంగ మార్గం నుంచి మొత్తం కిందికి అయితే వచ్చాము. వాటర్ లెవెల్ ఎక్కువ ఉండి అంటే వర్షాలు పడి ఎక్కువ ప్రవాహం ఉంటే మనం సొరంగ మార్గం మూసివేస్తారనమాట. ఎందుకంటే హాఫ్ వరకు సొరంగ మార్గంలోకి వాటర్ వస్తాయి. మనం ఈ స్వరంగ మార్గం నుంచి రిటర్న్ అయితే వెళ్తున్నాం. ఈ ప్రాంతం వచ్చేసి సిద్ధవటం కోటలో ఉన్నటువంటి మసీద్ అన్నమాట. నెక్స్ట్ ఇది రాణి మహల్ అన్నారు. మనం ఏదైనా కోర్టులో చూసుకుంటే రాణిగారికి సంబంధించిన మహల్ అంటే చాలా సెక్యూరిటీతో సంబంధించిన విషయం. కానీ ఇక్కడైతే అలాంటిది ఏమీ లేదు, క్యాజువల్గా ఉందన్నమాట. ఈ కట్టడం ఒకసారి చూడండి ఎంత సృజనాత్మకంగా ఉందో. ఇంకా మనమైతే పెయింట్లు వేస్తాం, వీళ్ళు ఆ కాలంలో పెయింట్ కూడా ఏమీ వేయలేదు. ఇదంతా న్యాచురల్గా ఉన్నదన్నమాట. ఇదంతా కూడా శిథిల వ్యవస్థకు చేరిపోయి ఉంది. ఈ కట్టడం పక్కనే ఈ నిర్మాణం అయితే ఉంది. ఇది రాణిగారికి సంబంధించిన నీటి కొలను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం అలా కొంచెం ముందుకు వస్తే మనకు ఇక్కడ మండపం అయితే కనపడుతుంది. ఈ మండపం పైన మనకు చిన్న చిన్న శిల్పాలు ఉంటాయి. ఈ నిర్మాణం అంతా కూడా చిన్న చిన్న బొమ్మలతోనే చేశారు. ఇక్కడే ఇంకో ప్రత్యేకమైన నిర్మాణం కూడా ఉంది. అదేంటంటే రాహువు గ్రహణం పట్టడం మరియు వదలటం ఇక్కడ బొమ్మల రూపంలో చిత్రీకరించారు. ఈ కోటలో రాజు ఉండటానికి అంటే మనం రాజు ఉండాలంటే మ్యాక్సిమం పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి కదా, అలాంటి భవనాలు ఏమీ ఈ కోటలో కనిపించవు.
ఈ కోట అంతా కూడా నార్మల్గానే ఉంటుంది. 36 ఎకరాలు కూడా ఇలా మనం చూసినలానే కనపడుతుంది. ఎక్కడ కూడా పెద్ద పెద్ద భవంతులు అయితే లేవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.